హలో అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ ఫ్రై. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ముందుగా కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుంటున్నాను. నూనె కాస్త వేడైన తర్వాత 1/4 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/4 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని కొంచెం చిట్లిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 1 రెమ్మపాటు కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మన కారానికి సరిపడినట్టు 4-5 పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకున్నాను. అలాగే ఇందులోకి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటైతే సరిపోతుందండి. నేను చిన్న ఉల్లిపాయలు కాబట్టి 2గా తీసుకుని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు మరీ వేగాల్సిన అవసరం ఉండదు, కొంచెం పచ్చిగా మెత్తగా వేగితే సరిపోతుంది. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం తాలింపుని. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న ఆలుగడ్డల్ని ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు తాలింపుని మొత్తాన్ని ఈ ఆలుగడ్డలకి ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇంతకుముందు మనం ఎక్కడ సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడు మన టేస్ట్ సరిపడా సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను. అలాగే సగం టీ గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని ఒకసారి తాలింపునంతా కలిపేసుకుని మూత పెట్టేసి 1 నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇలా నీళ్లు వేయడం వల్ల మనకి ఈ ఆలుగడ్డ ఫ్రై అనేది చాలా మెత్తగా ఉంటుంది. దోశలో కానీ తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. అంతే అండి, చివరిగా ఒకసారి బాగా కలిపేసుకుని సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర చల్లుకుంటే మన ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోతుంది. దోశలోకైనా సరే, పూరీలోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఆలుగడ్డ ఫ్రై అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.